కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done. ఓకే ప్రశ్న వ్యూవర్స్, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ సిరీస్ రానే వచ్చేసింది. ఈరోజు ప్రమోద్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను శివుడిని, సాయిబాబాని చాలా ఇష్టంగా ఆరాధిస్తాడు, పూజిస్తాడు భక్తి శ్రద్ధలతో. అట్ ద సేమ్ టైం హిందూ గ్రంథాల్లో, హిందూ ఇతిహాసాల్లో, హిందూ పురాణాల్లో ఏమున్నాయో అవన్నీ కూడా మొత్తం నేర్చుకొని తను అనుకుంటున్న విషయాలని, తనకి తెలిసిన విషయాలని, హిందూ సమాజం మీద దాడి జరుగుతుందా, ఒకవేళ జరిగితే దాన్ని సబ్జెక్టుతోనే రిటాలియేట్ చేయాలి అని ఎగ్జాక్ట్గా పురాణ ఇతిహాసాల్లో ఉన్న విషయాలతోనే, గ్రంథాల్లో ఉన్న విషయాలతోనే ఆన్సర్స్ ఇస్తూ లాస్ట్లో కొద్దిగా ఒక ఏదో ఒక బూత్ మాట, ఏదో అంటే ఎదుటివాడు ఏదన్నా మాట్లాడే బూత్ మాట కావచ్చు. ఈవెన్ వీ అపోజ్ ఎట్ టైమ్స్ హిజ్ లాంగ్వేజ్ ఎట్ టైమ్స్. ఒక్కొక్కసారి మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ తను వెళుతున్న విధానం ఏదైతే ఉందో, అంటే నేను క్రిస్టియన్లను ఎందుకు తిట్టాలి, నేను ముస్లింలను ఎందుకు తిట్టాలి, నేను అసలు పరమతాలని ఎందుకు తిట్టాలి, నా మతాన్ని ఎవడైనా దూషిస్తేనో, నా మతాన్ని ఎవడైనా కించపరిస్తేనో, లేదా నా మతానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు లేవనెత్తితేనో నేను మాట్లాడటమే కాదు, వాళ్ళకి సమాధానం చెప్తా. సమాధానం ఎలా చెప్తానంటే మొత్తం బేస్ నుంచి, అంటే పురాణ ఇతిహాసాల నుంచే చెప్తాను, నా సొంతది చెప్పను అని ఒక దృక్పథంతో వెళుతున్న వ్యక్తి సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్. ఈరోజు ఒక ఎకోసిస్టమ్, అంటే జగ్గి వాసుదేవ్ ప్లాన్ చేసిన, జగ్గి వాసుదేవ్ యొక్క ఏ జగ్గి వాసుదేవ్ అయితే భార్యను చంపిన ఆరోపణల మీద వాళ్ళ మామ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడో, భార్యను చంపిన ఆ కూతురుని చంపేశాడని సొంత మామ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడో, ఏ జగ్గి వాసుదేవ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేశాడని చెప్పని కేసులు ఉన్నాయో, ఏ జగ్గి వాసుదేవ్ అయితే ప్రభుత్వంలో ఉన్న అధికారులని మేనేజ్ చేసి ఆ కేసులను కొట్టేపించాడు అన్న ఆరోపణలు ఉన్నాయో, ఏ జగ్గి వాసుదేవ్ అయితే మహాసమాధి అని చెప్పి భార్య మహాసమాధి అయిపోయింది, చనిపోలేదని చెప్పని చాలా క్రూరమైన కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయో, ఏ జగ్గి వాసుదేవ్ అయితే మెర్కురీని కూడా తినొచ్చని చెప్పాడో, ఏ జగ్గి వాసుదేవ్ అయితే పాములో విషం లేదు అని చెప్పాడో, ఇట్లాంటి అంటే సైన్స్ని, విజ్ఞాన శాస్త్రాన్ని లింక్ చేసి ఈరోజు చదువుకుంటున్న పిల్లల మైండ్స్లో తప్పుడు సమాచారాన్ని వచ్చి రాని తెలిసి తెలియని భాషతో మాట్లాడుతూ ఇంప్లాంట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులలో ఒదిగిన వ్యక్తి మన నిరోధుగాడు. ఈ నిరోధుగాడు అండ్ వాడి గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నచ్చిన దేవుడిని కాకుండా వేరే దేవుడిని ఎవరైనా ఇష్టపడితే, అది హిందూ అవనండి, క్రిస్టియన్ ముస్లింలు పక్కన పెట్టిన కాసేపు, హిందూ అయినా సరే వాళ్ళు మాక్ చేస్తారు. ఈ వీడియో ఇప్పటి నుంచి మేము రిలీజ్ చేయబోయే వీడియోస్ ప్రశ్నలో హిందూ సమాజం కోసం, హిందువుల కోసం, హిందువులారా ఎవరెవరికైతే మీరు ఫోన్పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా, డబ్బులు చెక్కుల ద్వారా వేలాది రూపాయలు మీరు అహోరాత్రులు కష్టపడి మీ కుటుంబాల కోసం కష్టపడి సంపాదిస్తున్న డబ్బులని వీళ్ళకి ఫోన్పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా మీ ధర్మం మీద, మీ మతం మీద ఉన్న నమ్మకంతో మీరు చేస్తున్నారో, వీళ్ళు అదే మతాన్ని వాడుకొని
మిమ్మల్ని వాడుకొని మీరు నమ్ముతున్న దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అదే దేవుళ్ళని తిడతారు వీళ్ళు. అదే దేవుళ్ళని మార్పు చేసి, ఏ క్రిస్టియన్ చేయడే, ముస్లిం చేయట్లేదు, హిందువుల పేర్లతో హిందువుల మీద పడి బతుకుతున్న ఈ బెగ్గర్స్ ఈ పనులు చేస్తున్నారు. ఈ మాట నేను చెప్పట్లా, వాళ్ళతో పాటు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన, వాళ్ళతో పాటు కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వ్యక్తి చెప్తున్నాడు. ఈరోజు అతను నమ్ముతున్న శివుడు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు ఈశాని విమర్శిస్తే వీళ్ళకి బాధ. వీళ్ళకి శివుడి కంటే ఈశా ఎక్కువ. ఈరోజు అతను నమ్ముతున్న సాయిబాబా గురించి మార్పుడు ఫోటోలు వేశారని చెప్పని ట్రాలర్స్ గురించి మాట్లాడితే వీళ్ళకి బాధ. ఎందుకంటే వీళ్ళకి సాయిబాబా కంటే ట్రాలర్లే ఎక్కువ. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ద గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్, ద ఈషా బెగ్గర్స్ అలాంగ్ విత్ నిరోధ్. ఈరోజు పాడ్కాస్ట్ దాదాపు 4 గంటలు వచ్చింది. అయితే ఒకేసారి అంత ప్లాటర్ మీ ముందు పెట్టిన ఓవర్ డోస్ అయిపోద్ది కాబట్టి ఒక్కొక్కటిగా చాప్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, జగ్గి అండ్ ద గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్ లో అగైన్ ద సిరీస్ నేమ్ ఈజ్ జగ్గి అండ్ ద గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్. ఈ జగ్గి అండ్ ద గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్ లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న ఎపిసోడ్ మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ అలియాస్ సన్నాసి దాస్ వీడి మీదనా కృష్ణుడిని తప్పుగా చూపిస్తున్న ఇస్కాన్ మీద. ఏ ఇస్కాన్ చేత అయితే వెలివేయబడ్డాడో ఆ వెలివేయబడ్డ ఒక సన్నాసి మీద, ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడిని జీసస్ క్రైస్ట్ని కలిపి చూపిస్తుందో, ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడు జీసస్ క్రైస్ట్ ఒకటే అని చెప్తుందో, ఏ ఇస్కాన్ అయితే కృష్ణుడు జీసస్ క్రైస్ట్ కృష్ణుడి నుంచి ఇన్కార్నేట్ చేయబడ్డాడని చెప్తుందో, ఏ ఇస్కాన్ అయితే తన మత గ్రంథంలో జీసస్ క్రైస్ట్ని కృష్ణుడిని ఒకటిలాగా చూపిస్తుందో, వాళ్ళు రాసుకుంటున్న భాగవతంలో ఆ ఇస్కాన్ని ఈరోజు మేము ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ఆ గుండుగాడిని, ఆ వెలివేయబడ్డ సన్యాసిగాడిని బయటకు వచ్చి ఈరోజు వాడిని ఇలా మాట్లాడటానికి కారణం, వాడు క్రిస్టియన్స్ గురించి, ముస్లింల గురించి బైబిల్ని లకారాలతో బైబిల్ అంటాడు. ఇస్లాంలో ఉండే ఇస్లాంను పాటించే ముస్లిమ్స్ని టెర్రరిస్టులు అంటాడు, ఎడారి మతం అంటాడు. వీడు తన సొంత ఆర్గనైజేషన్ అయిన ఇస్కాన్, వీడిని ఆ ఇస్కాన్ని రెండిటిని ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. అండ్ ద పాడ్కాస్ట్ ఈజ్ ఇన్ ద సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్. ద సిరీస్ నేమ్ ఈస్ జగ్గి అండ్ ద గ్యాంగ్ ఆఫ్ బెగ్గర్స్. ఎంజాయ్ ఫోక్స్. నా మీద వీడియో చేశావు కదా, తను నన్నందుకు కోపం వచ్చిందా? ఇతనే క్రియేట్ చేయమన్నాడు. ఆ గ్రూప్ కూడా ఎందుకు తెలుసా, ఎవరికైనా సుపారీ ఇప్పించి వీని కాల్ చేతులు ఇరగొట్టాలి అని. ఎంత బాధపడ్డాడో. యు ఆర్ ఎక్స్పోజ్డ్ బేబీ. నాన్ వెజ్ తినేవాడు సనాతన ధర్మం చెప్పొద్దు. సనాతన ధర్మానికి హిందూ మతానికి ఏమన్నా ఫ్రేమింగ్ ఏమన్నా ఉందా? మేకలని కోళ్ళని చంపుకొని తినేవాడు రాత్రిపూట త్రిపుండ్రం పెట్టుకొని వీడియోలు చేస్తాడు అన్నాడు అన్నట్టు. రాముడే నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పని గరికిపాటి వీళ్ళు ఎవరైతే ప్రవచనకర్తలు అంటారో వాళ్ళందరూ కూడా చెప్పారు కదా. చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్ దయచేసి మానే. రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. నాకు కూడా ఐ హావ్ ఏ ప్రాబ్లమ్ విత్ యువర్ స్టాండ్స్. ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఉమెన్ మీద అలాంటి లాంగ్వేజ్ మాట్లాడినా అని అంటున్నారు కదా, జైలుకు పోవడానికి కూడా రెడీ. మరి అమ్మాయి కేసు ఏం పెట్టింది కదా, నా వల్ల ఈమెలాగా ఇంకొక 4 బాధపడ్డారని సాయిబాబా ప్రైవేట్ పార్ట్స్ మీద నా ఫోటోస్ పెట్టి గలీజ్ గా చేస్తున్నారు. మేము గంజా అమ్ముతామని చెప్పి మా ఫోటోలు పెట్టారు. పీరియడ్స్ టైంలో పూజలు చేయడానికి మీరు ఒప్పుకుంటారా? మీరు నాస్తికులే కదా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మై లాగా నేను వ్యతిరేకం. ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి మాట్లాడమని చెప్పండి. ఫిబ్రవరిలో ఆ 11,000 కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి స్ట్రింగ్ వినోద్కే. వాడికి ఎందుకు చేసా అడుగుతున్నారు? రామాయణం గురించి ఏదో అడిగితే ఏదో చెప్పేది వచ్చిండు ఫ్లోలో. రేం రామాయణం తెలియదు సార్కి. వాడి బొంద తెలుసు, వాడికి ఏం తెలుసు. వీళ్ళు బయట పెట్టినట్టు ప్రతిదీ పర్సనల్ అది గెలుకుతా ఉంటారు కదా ఆన్సర్ లేక. ఇవన్నీ నేను పెట్టి ఉంటే ఈడు లాస్ట్ ఇయరే చచ్చిపోయేవాడు.
ఈషా మీద మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది నా కొడుకులకి. వీళ్ళు కదా హిందుత్వంలో ఉన్న ఫకీర్లు, వీళ్ళకున్న సాయిబాబా గురించి మాట్లాడే రైట్. ఎవడైతే జీపే ఫోన్ పే పెట్టుకున్నారో వినోద్ గాని కాన్సెప్ట్ ఫాలో అవ్వండి, మీకు కూడా వచ్చే డబ్బులు వస్తాయి. 4 గంటలు పూజ చేస్తే చాలు 20 లక్షలు అకౌంట్లో పడతాయి. చెప్తా, ఇతనికి అర్హత ఉంది సుబ్రహ్మణ్య స్వామి యాగం చేయడానికి, ఇతనికి పెళ్లి కానప్పుడు. చెప్పరా నిరోధ్. రాధా మనోహర్ దాస్, వాడికి మీకేంటి రిఫ్ట్? ఇతనికి ఎందుకు గెలుక్కోవాల్సిన అవసరమో నాకు తెలియదు. దాని కింద కూడా కామెంట్ పెట్టిండు, ఇంగ్లీష్ రాదు. One thing I like in Australia, the weather is cool, the people also cool. ఇతని ఆర్గనైజేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుండో ఇస్కాన్ని, ఆ ఆర్గనైజేషన్ మీద ఫైట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇస్కాన్ బుక్కుల్లో జీసస్ ని కృష్ణుడు కొడుకులాగా చెప్పారు. ముందు మీరు కరెక్ట్ చేసుకుంటారా బాబు. ఇక్కడ ధర్మము మతం అంటే తేడా ఏందో హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా తెలియదు. ఇస్కాన్ లో రాముడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహానికి, సీతమ్మ విగ్రహానికి, హనుమంతుడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహాలకి క్రిస్మస్ బట్టలు వేసిర్రు. ఈ ఈషాలో శివుడి కాన్సెప్ట్ ఏంటి? ఆ శివుడు ఎందుకని కాదంటున్నావు? శివుడు కాదు. ఫస్ట్ పాయింట్, చంద్రవంక రైట్ సైడ్ ఉంటది, ఇది శాస్త్ర విరుద్ధం. శివుడి మెడలో వాసుకి అని ఒక పాము ఉంటది కదా ఎప్పుడు, అది చుట్టుకొని ఉంటది శివుడి మెడలో. ఎప్పుడు మీరు చూసినా శివుడు ఎప్పుడు పెట్టుకున్నా ఇలా త్రిపుండ్రం పెట్టుకుంటారు. ఆదియోగికి మీరు చూస్తే జగ్గి వసుదేవ్ పెట్టుకుంటాడు, శివలింగానికి కూడా పెట్టారు. శివుడికి ఎప్పుడు చూసినా 3వ కన్ను ఉంటది. శివుడికి ఎప్పుడున్నా జటాజూటం ఉంటది, జటాజూటంలో గంగాదేవి ఉంటారు. నటరాజ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ నాట్యం చేసేటప్పుడు మాత్రమే హెయిర్ అటు ఇటు ఊగుతూ ఉంటే దానికి వేరే టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ శాస్త్రపరంగా ఉంది. ఈరోజు కామెంట్లో కొంతమంది లోఫర్లు వచ్చి ఇతను హిందువు కాదను, సాయిబాబా భక్తులారా చూడండి ఎవరితో కలిశాడు, ఎవరితో కలిశాడు, నిజాన్ని చెప్పే వాళ్ళతో కలిశాడు. ఈరోజు ప్రశ్నకు వచ్చిన వ్యక్తి, ఈరోజు ప్రశ్న హాట్ సీట్లో కూర్చున్న వ్యక్తి, మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వ్యక్తి. ఈ వ్యక్తి కొన్ని నెలల క్రితం, మేబీ 1 సంవత్సరం క్రితం ఇదే ప్రశ్న ఛానల్ని, ఇదే ప్రశ్న రావణ్ని మాక్ చేస్తూ వీడియో చేసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రశ్నలో ఎందుకు కూర్చున్నాడు? సనాతన ధర్మం పేరు చెప్పుకొని పూట గడుపుకుంటున్న బెకారీలు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మం పేరు చెప్పుకొని గూగుల్ పేలు, ఫోన్పేలు వాడుతూ వాటిల్ని అడ్డం పెట్టుకొని, ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జనకి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మం పేరు చెప్పుకొని హిందూ మతంలో శివుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, ఇంకా రకరకాల దేవుళ్ళని పూజించుకుంటూ ఉంటారు అందరూ. కొంతమందికి శివుడు ఇష్టం, కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమందికి కృష్ణుడు ఇష్టం, ఇంకొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఇంకొంతమందికి మా బెజవాడ కనకదుర్గమ్మ ఇష్టం. ఈరోజు నువ్వు కేవలం రాముడినే పూజించాలి, వీళ్ళని పూజించకూడదంటే, లేదు నువ్వు కేవలం శివుడినే పూజించాలి, వేరే వాళ్ళని పూజించకూడదంటే, లేదు నేను ఇష్టపడతాను అన్నందుకు నన్ను మాక్ చేస్తే, వాడు సనాతన ధర్మ రక్షకుడా, సనాతన ధర్మ భక్షకుడా? ఇలా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, దేవుళ్ళ గురించి పక్కన పెడదాం, గురువులుగా చెప్పబడుతున్న కొంతమంది దొంగలని ఫాలో అవుతూ, ఆ దొంగలని నువ్వు కూడా ఫాలో అవ్వాలి, లేకపోతే నువ్వు క్రిస్టియన్ అని, లేకపోతే నువ్వు అర్బన్ నక్సల్ అని ట్యాగ్ చేస్తే, ఏ ధర్మం కోసమైతే అతను పోరాడాడో ఆ ధర్మానికి సంబంధించి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్న వ్యక్తులు అతన్ని మాక్ చేస్తే, ఉమెన్ కార్డు ఉపయోగించి బూతులు తిట్టించి, ఆ తర్వాత అతను రెస్పాండ్ అయిన తర్వాత నేను అమ్మాయిని నన్ను తిడుతున్నారు అని చెప్పని కేసులు ఫైల్ చేస్తే, అలాంటి ఒక పరిస్థితుల్లో ఒక లెఫ్ట్ వింగ్ గానో, ఒక రైట్ వింగ్ గానో, లేదా ఒక రాజకీయ సిద్ధాంతాల ద్వారానో, లేదా నాస్తికుడుగానో ఈరోజు ఇంటర్వ్యూ చేయట్లేదు. నేను ఒక మనిషిగా, నా ముందు నిలబడింది ఒక హిందువుగా కాదు, నేను ఒక మనిషిగా మొత్తం ఒక ధర్మాన్ని అతను పాటిస్తుంటే, ఆ ధర్మం పేరు చెప్పుకొని ఒకళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక లోఫర్ ఒక గ్రూపును నడుపుతూ వాళ్ళందరినీ
వాడు ఫాలో అయిన వ్యక్తిని ఫాలో అవ్వనందుకు ఎవరెవరైతే ఫాలో అవ్వరో వాళ్ళని మాక్ చేపిస్తున్నందుకు ఈరోజు ఆ వ్యక్తితో, హిందువుతో కాదు, క్రిస్టియన్తో కాదు, ముస్లింతో కాదు, ఒక మనిషితో మాట్లాడదాం. ఈరోజు వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ఫ్యూ పర్సన్స్, ఎస్పెషల్లీ నిరోధ్. నువ్వు చూస్తున్నావు నాకు తెలుసురా. ఎప్పుడైతే ఒక వ్యక్తిని నువ్వు ఆ వ్యక్తిని నమ్మించి మోసం చేయటమే కాకుండా ఆ వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేసావో అప్పుడే నువ్వు మనిషిగా చచ్చిపోయావు. నీ ధర్మం ఫాలో అవుతున్న వ్యక్తిని, నీతో పాటు కలిసి తిరిగిన వ్యక్తిని, నీతో పాటు భోజనం చేసి నీతో పాటు అదే ధర్మం కోసం పోరాడిన వ్యక్తిని నువ్వు బ్యాక్ స్టాబ్ చేసి, ట్రాల్ చేపించి, బూతులు తిట్టించి, జగ్గి వాసుదేవుని ఫాలో అవ్వనందుకు నువ్వు ఎప్పుడైతే అతన్ని టార్గెట్ చేసావో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. నీకు నెక్స్ట్ ఉంటుంది. సరే, దీని గురించి పక్కన పెడదాం. రైట్, ఓకే ఆడియన్స్, నౌ లెట్ us ఇన్వైట్ ప్రమోద్ alias సనాతన ట్రావెలర్, who is well known as సనాతన ట్రావెలర్, and his name is ప్రమోద్. హాయ్ ప్రమోద్. హాయ్ అన్న, నమస్కారం. ఇప్పుడు ఈ సన్నాసి వాడు రాధా మనోహర్ దాస్ వాడు కామెంట్స్లో వచ్చి పెట్టాడు అది ఇది అని చెప్పి అన్నారు కదా, వాడికి మీకేంటి రిఫ్ట్? అసలు వాడు సాయిబాబాకి నచ్చడం అది ఓకే, కానీ మీ దగ్గర నేను ఒక పోస్టులు చూసాను కొన్ని ఇస్కాన్ గురించి. ఇస్కాన్లో జీసస్ రిఫరెన్స్ ఉందని ముందు మీరు కరెక్ట్ చేసుకుంటారా బాబు అవును అని చెప్పని చాలా మాట్లాడారు మీరు. ఏంటి కెన్ యూ ఎక్స్ప్లెయిన్? యాక్చువల్లీ రాధా మనోహర్ దాస్ నేను ఎప్పుడు కలవలేదు. ఆయనకు ఒక దూల ఉంటది, ఎవడైనా సాయిబాబా గురించి మాట్లాడితే కింద వచ్చి ఎదవ కామెంట్లు పెట్టేది. అదొకటి బాగుంటది అన్నట్టు. చెప్పాను కదా 2 years బ్యాక్ 2023 December 21st రోజు కామెంట్ పెట్టింది ఇట్లనే సాయిబాబా గురించి చెప్పినందుకు. ఇప్పుడు కబీర్ దాస్ ఉన్నాడు, కబీర్ దాస్ దోహాలు రాశారు. మన దేవుళ్ళ గురించి ఎన్నో రాశారో అందరికీ తెలుసు. అట్లాంటి నేను కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే పెరిగింది ముస్లిం దగ్గర కాబట్టి. పుట్టిన పుట్టుకవి నాకు అవసరం లేదు. ఎక్కడ పుడితే అదే కదా, వీళ్ళకి అవేం వద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆయన నేను పర్సనల్ గా చూసింది లేదు, కలిసింది కూడా ఎక్కడ లేదు. రాధా మనోహర్ దాస్ ని వచ్చి కామెంట్, రాధా మనోహర్ దాస్ కాదు, మోహన్ రావు. వాడు బ్రాహ్మణు కాదు. అవును. మొన్న నేను షిరిడీలో ఉన్నా, అట్లా సంస్థానంలో సాయిబాబా దర్శనం చేసుకొని రూమ్కి వచ్చిన ఒక అతను నన్ను ట్రోల్ చేస్తూ వీడియో పెడితే చాలా బాగా చెప్పావన్నా అన్నాడు. ప్రతిది గుర్తుపెట్టుకోండి అన్నా అన్నాడు. 3 months బ్యాక్ నేను జూలైలో రాధా మనోహర్ దాస్ అతనికి కామెంట్ లో పెట్టాడు అన్నట్టు, చాలా బాగా చెప్పావన్నా నేను నన్ను ట్రోల్ చేసినందుకు సాయిబాబా విషయంలో. జూలైలో అనుకుంటా ఒక పాడ్కాస్ట్ ఇచ్చా రెడ్ టీవీలో, దాని కింద కూడా కామెంట్ పెట్టిండు. ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ లో ఎట్లా కామెంట్ పెట్టిండే నేను స్క్రీన్ షాట్ పంపిస్తే ఎంజాయ్ చేయండి పెట్టిండా. అట్లా చాలా వీడియోలో పెట్టిండు. పోయిన సంవత్సరం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పెట్టిండు ఇట్లాంటి కామెంట్లే. అవి లేవు, ఇన్స్టాగ్రామ్ డిలీట్ అవుతుందని మనం అనుకోం కదా, అవి తీసుకోలేదు. యూట్యూబ్ ఉంది, మొన్న షిరిడీది చెప్పాను కదా అందులో అది కూడా ఉంది. సో ఇతనికి ఎందుకు గెలుక్కోవాల్సిన అవసరమో నాకు తెలియదు. అతను ఏదైతే చెప్పుకుంటున్నాడో అది చెప్పుకొని తిరగొచ్చు, బట్ అది కూడా చెప్పొద్దు. ఎందుకు అని అంటే సన్యాసి కాబట్టి. సన్యాసికి అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అయ్యా ఏది ఉండదు. సో ఇతను నిజంగా సన్యాసి అయితే వాడెవడో నన్ను ట్రోల్ చేస్తే ఏదన్నా కామెంట్ పెడితే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అన్నా అని ఎందుకు అన్నాడు అంటే సన్యాసి నియమం ఇతనికి తెలియదు. ఫస్ట్ సన్యాసులు ముందు తాగొచ్చా? ముందు లేదు, అడుక్కు తినాలి అంతే. అంతే కదా, భిక్షాటన మాత్రమే అడుగుతున్నాడులే గానీ నువ్వు చెప్పిన అడుక్కోవటము, అడగటము, భిక్షాటం చేయటం కాదు. 5 ఇల్లులు ఉన్న 3, 5, 7 అనేది చెప్పారు కదా, అట్లా కాదు ఈడు అడుక్కు తినేది. ఈ ఎదవ అడుక్కు తినేది ఏంటంటే ఇట్లా నీ పార్టీల దగ్గర లేకపోతే పబ్లిక్ దగ్గర అడుక్కు తింటా ఉంటాడు, అది వేరులే. ఇంకోటి సన్యాసి ఆడపిల్లలను గోకుతాడా? ఈడు గోకుతాడు. మామూలుగా కాదు, అరాచకాలు ఇంకా ఉన్నాయి మన దగ్గర. సిరీస్ వదులుతాం, కుప్పలు దాచాము. అన్నా అనొద్దు అంటే ఇతనికి సన్యాసి నియమం కూడా తెలియదు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఇతను నిజంగా సన్యాసి అయితే ఒక కామెంట్ మీకు అతను పెట్టింది ఇస్తా క్రిస్టియన్స్ గురించి, మీరు అది డిస్ప్లే చేయండి. అది అతని అకౌంట్ లో నుంచి పెట్టిందే. బైబిల్ని లంజల బైబిల్ అని పెట్టిండు, కింద ఏషా అట్లా పెట్టిండు కామెంట్.
కోపం వస్తుంది కదా. ఎవరికైనా ఇదే వస్తుంది. స్క్రీన్ షాట్ తీసి నేను భారత వర్షకు పంపించిన, ఏందన్నా ఇది సన్యాసి అయ్యుండి ఇట్లా పెట్టడం ఏంటి. అవునా? ఆ, అంటే ఫర్ క్రిస్టియన్ యూ డిఫెండెడ్ అంటే ఆ. ఆ క్రిస్టియన్ ఎందుకు డిఫెండ్ చేసా, అక్కడ క్రిస్టియన్ వీడియోకి పోయి నేను కామెంట్ పెట్టలేదు. ఫస్ట్ థింగ్, వాడేదన్నా తప్పు మాట్లాడితే ఆన్సర్ ఇచ్చి ఇది పెట్టినా వేరు, కానీ ఆన్సర్ ఇచ్చినా కూడా సన్యాసి ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడొద్దు, బూతులు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, అతను పెట్టింది ఎవరో ఒక హిందూ ఒక ఫేస్లెస్ అకౌంట్కే క్రిస్టియన్స్ ని ట్రోల్ చేసి దాని కింద పోయి కామెంట్ పెట్టిండు అన్నట్టు. ఓకే. ఒక క్రిస్టియన్ గురించి, వీడు తిరుపతోడు సంథింగ్ అనేది పెట్టిండు అన్నట్టు. సో అసలు ఆ వాడు వీడు అన్నవి కూడా సన్యాసి మాట్లాడారు, సన్యాసి ధర్మంలో ఉన్నవాళ్ళు. సో అది, సో ఇతనికి సన్యాసి నియమాలు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, నార్మల్ గా సన్యాసం ఎప్పుడు తీసుకుంటామని అంటే మనకి జీవితం మీద విరక్తి పుట్టి ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయి తీసుకునేది సన్యాసం. ఓకే. సన్యాసం అంటే మీనింగ్ ఏంటంటే సత్యందు న్యాసం చేసేవాడు అని. వాడి జీవితం మొత్తం ఆ పరమాత్మ దీంట్లోనే వాడు ఉండిపోవాలి. ఓకే. అది ఈయనకి లేదు. కాబట్టే కదా ఇట్లాంటివన్నీ పెడుతున్నాడు. ఎవరినో వచ్చి అన్న అంటాడు, బూతులు పెడుతుంటాడు, మళ్ళా ఎట్లా పక్కన చూడని క్రిస్టియన్ పోతుంటే పిలిచి మరి వాడిని తిడతాడు. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందని అంటే, సరే ప్రాబ్లం తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ ఇస్కాన్ గురించి చెప్తా. ఇతను జీసస్కి అగేన్స్ట్, బైబిల్కి అగేన్స్ట్, క్రిస్టియానిటీకి అగేన్స్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఇతన్ని ఇస్కాన్ ఈ మోహన్ రావు గారిని ఇస్కాన్ నుంచి తరిమేశారంట కదా? అవునంట, విన్నా నేను. సో యూ డోంట్ నో అబౌట్ ఇట్. అంటే ఇది కూడా ఎట్లుంటది తెలుసా అన్న, వీళ్ళు ఫస్టే కొందరిని ఎక్స్పెల్ చేసి పెడతారు. ఓకే. వీళ్ళ వల్ల ఇస్కాన్ కి ప్రాబ్లం వస్తుంది వీళ్ళ మెంటాలిటీస్ వల్ల అన్నప్పుడు ముందే వీళ్ళు ఒకటి పెట్టుకుంటారు ఎక్స్పెల్ చేసినామని. కానీ వాడిని ఎక్స్పెల్ చేసినప్పుడు ఆ బట్టలు కూడా తీసేయమని చెప్పి పంపించాలి. ఓకే. కానీ తీయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇతని వల్ల ఇస్కాన్ ప్రమోట్ అవుతుంది, అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. సో దేశ బహిష్కరణ చేసినప్పుడు, లేకపోతే ఒకప్పుడు రాజ్య బహిష్కరణ చేసినప్పుడు ఆడికి ఒంటి మీద ఒక ఘాటు పెట్టి పంపించేవాళ్ళు. ఆడు ఏ ఊరికి పోయినా ఈ ఘాటు ఉంది అని అంటే ఇది శాస్త్రబద్ధంగా వీడేదో తప్పు చేశాడు అంటే, చేయకూడని పని చేశాడు కాబట్టి ఈ ఘాటు పెట్టారు, కాబట్టి వాడిని ఎవరు ఏ ఊరిలో రానిచ్చే వాళ్ళు కాదు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. అట్లా నిజంగా నువ్వు ఒక ఆర్గనైజేషన్ ని రిప్రజెంట్ చేస్తూ వాడి వల్ల ప్రాబ్లం ఆర్గనైజేషన్కి వస్తుంది అంటే వాడిని ఎక్స్పెల్ చేసినప్పుడు ఆ బట్టలు కూడా తీసేసుకోవాలి. ఇంకో రకంగా తీసుకో సన్యాసం, మా దగ్గర వద్దు, నీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి. వాళ్ళు తీసేసినా మళ్ళీ అట్లా ఉండదు. నాకు తెలిసి వీళ్ళు స్పైల్ లాగా ఉంటారేమో అని నాకు డౌట్. ఇండైరెక్ట్ గా ఆర్గనైజేషన్స్ తెలియదు. సో తెలియని దాని గురించి మాట్లాడొద్దు, కట్ చేసేసేయండి, లేకపోతే కట్టేం కాదు, అన్ఫిల్టర్డ్ వెళ్ళిపోతుంది. కానీ లెట్ ఇస్ నాట్ కమ్ టు కన్క్లూజన్స్ అంటాం. ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నది. సో ఇప్పుడు ఇస్కాన్ విషయం తీసుకుంటే ఇతను క్రిస్టియన్స్ కి అగేన్స్ట్, బైబిల్ కి అగేన్స్ట్, జీసస్ కి అగేన్స్ట్. మరి అట్లాంటప్పుడు క్రిస్టియన్స్ తో ఫైట్ చేసే ముందు ఇతను ఏ ఆర్గనైజేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుండో ఇస్కాన్ ని, ఆ ఆర్గనైజేషన్ మీద ఫైట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇస్కాన్ బుక్కుల్లో జీసస్ ని కృష్ణుడు కొడుకులాగా చెప్పారు. జీసస్ కింద ఉంటాడు, కృష్ణుడు పైనుండి ఆశీర్వదిస్తా ఉంటారు, కింద క్యాప్షన్ 100% జీసస్ సన్ ఫాదర్ కృష్ణ అని ఉంటది. అవునా? మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు చేసే గొప్ప పని ఏంటిది తెలుసా, శ్రీమద్ భాగవతం నుంచి రిఫరెన్స్ ఇస్తారు. కృష్ణుడికి పుట్టాడని ఇస్కాన్ బుక్ లో ఉందా? ఇస్కాన్ బుక్స్ లో రాసుందా జీసస్ అని, వేరే పేరు ఉందా? జీసస్ ఇస్ సన్, కృష్ణ ఇస్ ఫాదర్ అని ఉంటది. ఇప్పుడు ఎవరితో ఫైట్ చేయాలి ఇతను? ఇప్పుడు ఇక్కడ జీసస్ ని ఏల్తో తిట్టాడు అంటే ఎవరి కొడుకు? వీళ్ళే ఇస్కాన్ వాళ్ళు చెప్పేదేమో కృష్ణుడు కొడుకు అని. ఈయన ఎవరిని తిట్టించుకుంటున్నాడు? కృష్ణుడిని తిట్టించుకుంటున్నాడు బూతులు మాట్లాడి యేసు ప్రభు విషయంలో. ఆ ఆర్గనైజేషన్ టెక్నికల్ గా మాట్లాడుకుంటే అంటే తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అతను నమ్మిన ఒక దేవుడినే తిట్టించుకుంటున్నాడు. ఇతను ఫాలో అయిన ఒక ఇస్కాన్ అనే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ బట్టి చూసుకుంటే. ఇంకొక బుక్ ఉంటది ద్వితీయావకాశము అని, అందులో అజామిలోపాఖ్యానం గురించి ఉంటది. దాని బుక్ టైటిల్, ఆ కవర్ పేజ్ అంటే అజామిలుడు అని ఒక అతను చనిపోయి చివరి యూపీలో నారాయణ అని అంటాడు. జీవితాంతం తప్పు చేస్తాడు, బ్రహ్మజ్ఞానం పొందే స్టేజ్ లో ఉన్నప్పుడు తప్పు చేస్తాడు, జీవితాంతం చేస్తాడు, చనిపోయి చివరి యూపీలో నారాయణ అని అంటాడు. ఆ నారాయణని పిలిచింది విష్ణుమూర్తిని కూడా కాదు, తన కొడుకుని, 9 మంది కొడుకుల్లో ఒక కొడుకుని పిలుస్తాడు. ప్రేమ ఎక్కువై చివరి యూపీలో అది. అందుకే దేవుడి పేర్లు పిల్లలకు పెట్టేది అన్నట్టు, అట్లయినా దేవుడి నామస్మరణ చేస్తాము అని చెప్పి. సో చనిపోయి చివరి యూపీలో నారాయణ అని పిలిచాడు కాబట్టి యమదూతలను పంపిస్తాడు, ఇంకా చచ్చిపోతాడు తీసుకొని రండి అని. చివరి యూపీలో నారాయణ అన్నందుకు విష్ణుమూర్తి తన పార్షదులను పంపించి ఇతనికి ఇంకొక జన్మ వచ్చేటట్టు చేస్తారు.
సో మళ్ళీ మోక్షం పొందుతాడు, ఎందుకంటే చివరి ఊపిరిలో మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను బట్టి వచ్చే జన్మ ఉంటుందని సనాతన ధర్మం విశ్వాసం. ఓకే. కాబట్టి అక్కడ ఆ వృత్తాంతానికి సంబంధించిన అట్ట వాళ్ళ బుక్ మీద పెట్టింది. Okay. టైటిల్ ద్వితీయ అవకాశం. ఓకే. ఇందులో జీసస్ ఎందుకు వచ్చాడు, అక్కడ ఏముంటది, కృష్ణుడు తన కొడుకుని పంపించాడు. 1 సెకండ్, ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, ఈ ద్వితీయ అవకాశానికి ముందు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, నారాయణ అనేది ఏదైతే ఉందో, ఇది ఈ పురాణ ఇతిహాసాలకు సంబంధించిందా, ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిందా? శ్రీమద్ భాగవతంకి సంబంధించిన స్టోరీ ఇది. దాని రిఫరెన్స్ లో వీళ్ళు ఒక అట్ట పెట్టుకొని ఒక ద్వితీయ బుక్ రాసుకున్నారు. ఆ బుక్ లో జీసస్ ని కృష్ణుడు కొడుకు లాగా చూపెట్టారు. అది కూడా మీకు స్క్రీన్ షాట్ ఇస్తే డిస్ప్లే చేయండి. అలా పెట్టారు. ఇప్పుడు ఇతను ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు? సరే, ఊకే క్రిస్టియన్స్ తిట్టడమే పనిలాగా పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పురాణ ఇతిహాసాల్లో నుంచి కూడా ఏవైతే ఇప్పుడు క్రిస్టియన్స్ ని ఏది క్వశ్చన్ చేసినా ఒక బైబిల్ మాత్రమే వాళ్ళకి బుక్, అందులోంచి ఆన్సర్ ఇస్తారు వాళ్ళు. కానీ సనాతన ధర్మానికి వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి వాళ్ళు క్వశ్చన్ చేశారు, రాముడు జననం గురించి క్వశ్చన్ చేశారు, కర్ణుడు జననం గురించి క్వశ్చన్ చేసిరు, ఇంకా ఇట్లాంటి చాలా క్వశ్చన్ చేసిరు. గణేశుడిది కావచ్చు, ఇప్పుడు విష్ణు మోహినిది కావచ్చు, చాలా అయ్యప్ప స్వామి జననం గురించి చాలా ఉంటాయి. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇతను క్రిస్టియన్స్ ని అదే పనిగా తిడుతున్నాడు. దానివల్ల క్రిస్టియన్స్ మన పురాణాలను తీసుకొని కూడా ఒక్కొక్క పురాణం చదివి ఇది చేస్తున్నారు, సేమ్ చేస్తున్నాడు, అదే చేస్తున్నారు. 2 వే నడుస్తుంది. ఇక్కడ హిందూస్ కి ఎందుకు లాస్ అని అంటే ఇతని వల్ల, ఇతను బైబుల్ తిడుతున్నాడు, వాళ్ళు ఎంతసేపు ఆన్సర్ ఇచ్చిన ఒకటే బైబిల్, చేతిలో బైబుల్ ఉంటది, టక్కన తీస్తారు, ఆన్సర్ ఇవ్వగలుగుతారు. కానీ బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో 4 పురాణాలు తీయాలి. ఫస్ట్ బ్రహ్మ వైవర్త పురాణం, దాని తర్వాత మత్స్య పురాణం, బ్రహ్మ పురాణం, ఇట్లాంటివన్నీ తీయాలి. అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది, ఎందుకు కూతురు కాదు బ్రహ్మదేవుడికి సరస్వతి దేవి అనేది. అట్లనే అయ్యప్ప స్వామి జననం తీసుకున్న శ్రీమద్ భాగవతంలో అక్కడ నుంచి ఇంకొక రిఫరెన్స్ తీసుకోవాలి వేరే పురాణంలో నుంచి. పరశురాముడి గురించి మాట్లాడాలంటే 4 పురాణాలు తీయాలి. కర్ణుడి గురించి మాట్లాడాలంటే మళ్ళీ 2-3 పురాణాలు తీయాలి. మహాభారతంలో మల్టిపుల్ టైమ్స్ చదవాలి రిఫరెన్సెస్, అప్పుడు అర్థమవుతుంది. సో ఇవి హిందూస్ కి తెలియదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక ఫార్మాట్, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే క్రిస్టియన్స్ ని తిట్టాలి. వీళ్ళు ఫాలో అవుతున్న ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు, ఇతను వీళ్ళందరూ తిడతానే ఉన్నారు. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు మాత్రం ఆన్సర్ చెప్పకుండా మేము ఏమైనా తక్కువ, మీ జీసస్ ఏమైనా తక్కువ చెప్తున్నట్టున్నావు కదా. నేను అందుకే చెప్తున్నా, నేను అందుకే క్రిస్టియన్స్ మీద వీడియోలు చేయను. ఎందుకు చేయను అంటే, ఈ వినోద్ నా మీద SC/ST ట్రై చేసినప్పుడు నన్ను జైల్లో పెట్టిద్దామని ఘోరంగా ఒక 1 వీక్ తిరిగి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయించి ఇవన్నీ చేసినప్పుడు, నేను అందులో ఇరుక్కోకుండా నన్ను కాపాడింది నా క్రిస్టియన్ ఫ్రెండ్. అవునా? ఇప్పుడు నేను ఎందుకు చేయాలి? ఇప్పుడు అందరూ క్రిస్టియన్స్ తిడుతూనే పోతే ఆన్సర్లు ఇచ్చేటోడు ఎవడు? ప్రవచనకర్తలా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు అన్ని యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళు తిట్టగానే పడిపోతారు, రెచ్చగొడుతుంటారు హిందూస్ ని, ఆన్సర్ ఇయ్యరు. అది కాకుండా చాగంటి గారి ప్రవచనమో, సామవేదం గారి ప్రవచనమో, గరికపాటి గారి ప్రవచనమో తీసి ఇదిరా ఆన్సర్ అని చెప్పి ఒక క్లిప్ పెట్టారా? వీళ్ళు పెట్టరు. వీళ్ళు చూస్తే మళ్ళీ వెనక బుక్కులు కనిపిస్తాయి, పురాణాలకు సంబంధించిన బుక్కులు, అవి జస్ట్ డిస్ప్లేకి. కానీ నా కొడుకు కూడా ఈ పురాణంలో ఈ వర్స్లో దీని గురించి ఇక్కడ ఉంది, ఈ స్కందంలో అని చెప్పారా? చెప్పలేదు. తను చెప్తున్నది నిజమే కదా. ఎవరైనా సరే ఒక వ్యక్తి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఇటు మోకరీ చేస్తున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు మోకరీ చేస్తే వీళ్ళు తిట్టుకోవటం, వాళ్ళు తిట్టుకోవటమే అవుతుంది ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఎవరి గ్రంథాల గురించి ఎవరికి నాలెడ్జ్ వస్తుంది? ఎవరికి? ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇక్కడ క్రిస్టియన్స్ కేమో హిందూ స్క్రిప్చర్స్ మీద నాలెడ్జ్ రావట్లేదు. అందుకే వాళ్ళు ఒకటే పురాణం, వాళ్ళు ఏదైతే ఒక బుక్ ఫాలో అవుతారో అట్లనే ఒక బుక్ పట్టుకొని క్వశ్చన్ చేస్తారు. కానీ మన హిందువులకు తెలియంది ఏంది అని అంటే, 4 పురాణాలు ఎతికితే తప్ప బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి మనం క్లారిటీగా మాట్లాడలేము అని. కరెక్ట్. అలా రెబుటల్ చేసేవాడు ఒక్కడు కూడా లేడు. అలా నేను రెబుటల్ చేస్తుంటే హిందువులనే టార్గెట్ చేసిన, క్రిస్టియన్స్ మీద వీడియోలు చేయాలని కొత్త వర్జన్ స్టార్ట్ చేసారు అన్నట్టు. నా క్రిస్టియన్స్ ఏవైతే పాయింట్ అవుట్ చేశారో నాకు అవసరమే లేదన్నా. ఎందుకంటే అద్వైత స్థాయిలో ఎవరైతే ఉన్నారో, అద్వైతం ఎవరికైతే బాడీకి పట్టిందో వాడు ఎవడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడాడు. వాళ్ళల్లో ఉన్న తప్పులనే ఎంచుతారు. ఆదిశంకరాచార్య ఉన్నారు, అద్వైత సిద్ధాంతంతో వచ్చిర్రు.
మరి సనాతన ధర్మంలో ఏదైతే వేదం ఉందో దీంట్లో చెప్పింది వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకుండా సపరేట్ అయిన 72 అవైదిక మతాలు వచ్చినాయి. ఇప్పుడు మతం అని అంటే క్రిస్టియన్ ఇస్లామే కాదు, భారతదేశంలో 2500 ఇయర్స్ బ్యాకే 72 మతాలు ఉండే. ఓకే. ఇక్కడ ధర్మము మతం అంటే తేడా ఏందో హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా తెలియదు. ధర్మం ఏంటి, వేదంలో చెప్పింది ధర్మం, అవును. వేదంలో చెప్పింది వాడికి నచ్చినట్టు ఫాలో అయ్యేది మతం. అలాంటివి 72 వచ్చాయి. ఓకే. ఈ 72తో ఆదిశంకరాచార్య డిబేట్ పెట్టారు. ఇప్పుడు శృంగేరి పీఠం టైం లైన్ తీసుకుంటే 1200 ఇయర్స్ క్రితం ఆదిశంకరాచార్య వచ్చినట్టు. మరి క్రిస్టియానిటీ ఇస్లాం అప్పటికి ఉన్నాయి కదా, ఇస్లాం వచ్చి 200 ఇయర్స్ అవుతుంది, క్రిస్టియానిటీ వచ్చి 800 ఇయర్స్ అవుతుంది. మరి ఆదిశంకరాచార్య 72 అవైదిక మతాలతో డిబేట్లు పెట్టారా, క్రిస్టియన్ ముస్లిమ్స్తో డిబేట్లు పెట్టి దాన్ని ఆక్రమించుకున్నారా? సో వాట్ డు యు సే? సో ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది హిందూస్ని. మనం సో knowledge డిబేట్ జరిగింది ఇవ్వాల్సింది కూడా ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు కూడా డిబేట్ చేసింది హిందువులతోనే. హిందువులు అంటే ఈ వేదంలో చెప్పిన దాన్ని వాళ్ళకి నచ్చినట్టు ఫాలో అయ్యి సపరేట్ ఒక మతం లాగా ఫామ్ చేసుకున్నారు వాళ్ళతో చేసి ఇది కాదురా బాబు పద్ధతి ఇది అని చెప్పి మళ్ళీ ఇంక ఇట్లాంటి మళ్ళీ సనాతన ధర్మం పుట్టకుండా 4 పీఠాలు పెట్టి ధర్మ బోధ జరిగేటట్టు చేశారన్నట్టు. సో ఇది ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే ఉంటది. ఎందుకు అని వర్సెస్ ఇన్ ద సెన్స్ టు గ్రో నాలెడ్జ్, టు హావ్ సమ్ నాలెడ్జ్, అంతే. యాక్చువల్ హిందూయిజం ఏంటి అని తెలుసుకోవటం అంతే. వర్సెస్ అంటే అదేదో ఫైట్ లాగా కాదు. అందుకే ఆదిశంకరాచార్య డిబేట్ చేశారు, ఫైట్ చేయలేకపోయి. సో ఇక్కడ మనం చేయాల్సింది కూడా అంతే. ఇప్పుడు అవతల మతాలు వచ్చి క్వశ్చన్ చేస్తున్నాయంటే ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే ప్రవచనకర్తలు చెప్పాను కదా పెద్దవాళ్ళు అయిపోయారు, లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ క్లిప్పులు పెట్టి ఇదిరా ఆన్సర్ అని చెప్పినాక నువ్వు అని తిట్టు, ప్రాబ్లం లేదు. కానీ వాడు తిడుతున్నా నువ్వు తిడుతున్నావు, వాడు తిడుతున్నా నువ్వు తిడుతున్నావు. ఇక్కడ ఏమైందంటే మీరు ఈ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్లు కానీ మొత్తం చూస్తే బైబిల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా సరే సనాతన ధర్మంలో నాలెడ్జ్ స్ప్రెడ్ చేసాడు ఎవరు లేడు. ఆ ప్రవచనకర్తలు గూగుల్ పే ఫోన్ పేలు పెట్టుకుంటారు కానీ అంతే, ఎక్కడ కూడా ఇదిగోండి ఇది భాగవతం, ఇది రామాయణం, లేకపోతే ఇది స్కందపురాణం ఇట్లా చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు సరస్వతి దేవి మధ్యలో ఉన్న రిలేషన్ ఎందుకు కూతురు కాదు, ఎందుకు భార్య అనేది లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఎంతమంది చేశారు? నేను ఒక్కని చేసా, అవునా? ఎవరు చేయలేదు. ఎవరికంటే పురాణాలు ఎతికే టైం ఉండదు, ఎతకాలో తెలియదు, చూడరన్న ఆలోచన, చూడరు కాబట్టి డబ్బులు రావు కాబట్టి ఎందుకు చేస్తాం మేము, వాడిని తిడితే డబ్బులు వస్తాయి, తిడితే చాలు. ఇక్కడ ఏమైతుంది, బైబుల్ మీద క్రిస్టియన్స్ కి ఎంత నాలెడ్జ్ ఉందో హిందువులకు అంత నాలెడ్జ్ వచ్చింది ఏం బిక్కోవడానికి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వీడు రాధమనదాస్ గారు ఆ బైబుల్ చెప్తుంటాడు, వీళ్ళందరూ కూడా బైబుల్ చెప్తుంటారు, అట్లానే వాళ్ళేమో ఈ భగవద్గీత రామాయణంలో ఈ చెప్తుంటారు. అంతేగాని వీళ్ళు వేసుకున్న క్వశ్చన్ వాళ్ళు చెప్పరు, వాళ్ళు వేసుకున్న క్వశ్చన్ వీళ్ళు చెప్పరు. సో ఇస్కాన్ లో జీసస్ రిఫరెన్స్. ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగా బైబుల్ మీద క్వశ్చన్ చేసి బైబుల్ మీద జ్ఞానం తెచ్చుకుంటే నాకు ఏమొస్తుంది? నేను బైబుల్లో నేర్చుకుంది అనుష్ఠానంలో పెట్టగలుగుతానా? ప్రతిరోజు బైబుల్లో నేర్చుకుంది దేవుడి గది దగ్గరకు పోయి చెప్పగలుగుతానా? నా దేవుడి గురించి నేను చెప్పుకుంటానా? నాకు అవసరం లేదు అది, ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసు, ఇతను క్రిస్టియన్స్ మీద పడి ఏడుస్తూ ఉంటాడు కదా, ఇతని వల్ల గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి తనంటే నచ్చదు. ఎందుకనంటే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి నచ్చుతుంది, ఎందుకంటే ఫన్. చెప్పాను కదా, బ్రెయిన్ ఉందని మర్చిపోయి థంబ్ ఫింగర్ మీద పని పెట్టారు ఇలా. సో ఫుల్ స్ట్రెస్ లో వస్తారు ఇంటికి, ఆఫీస్ లో ఉంటారు, ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కుంటారు. ఇతను తిట్టినవి క్రిస్టియన్స్ తిట్టినాయి ఒక ఫన్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే వాళ్ళ హిందువులను తిట్టినాయి, వాళ్ళకి ఫన్ లాగా అయిపోయినాయి. ఇదే నడుస్తుంది ఫార్మాట్. సో దీనివల్ల గొడవలే జరుగుతాయి ఫ్యూచర్ లో. ఒక దేశంలో అందరం కలిసి బతకాల్సిన దేశంలో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒక ఫార్మాట్ ఫిక్స్ చేశారో, క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే నువ్వు సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు లేకపోతే ఇది అని, దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ప్రవచనకర్తలు ఇంకా బ్రతికున్నా సరే వాళ్ళు ఇచ్చే జ్ఞానం ఎవరి దగ్గర లేదు. ఇంకొక 20 ఏళ్ళు అయినాక యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయో పోతాయో తెలియదు, ప్రవచనకర్తలు మనతో పాటు ఉంటారో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళు అలాంటి వాళ్ళు పుడతారో లేదో తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లే ప్రవచనకర్తలు అయిపోతున్నారు అన్నట్టు. సో అప్పుడు ప్రాబ్లం ఏమైతుంది, అందరూ బైబిల్ క్వశ్చన్ చేసే వాళ్ళే ఉంటారు కానీ పురాణాల గురించి చెప్పేవాడు ఉండడు. అది ఎవడో పుణ్యాత్ముడు సేవ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఆ వీడియోలు. టెక్నికల్లీ తను చెప్తుంది కరెక్టే కదా, లాంగ్ రన్ లో ఆలోచించండి, ఎంత లాంగ్ రన్ లో ఆలోచించండి. ఇప్పుడు హిందువులేమో బైబిల్ గురించి చెప్తారు, బైబిల్ గురించి ఆలోచిస్తున్నారు, క్రిస్టియన్స్ తో ఫైట్ చేస్తూ క్రిస్టియానిటీని నేర్చుకుంటున్నారు. టెక్నికల్లీ అదే జరుగుతుంది కదా. కౌంటర్ చేసే ప్రాసెస్ లో
ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్న మాటలు బైబిల్లో అది రాశారు, బైబిల్లో ఇది రాశారని వీళ్ళు చెప్తారు. అక్కడుండే పాస్టర్లు వాళ్ళందరూ వీళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రాసెస్లో మీ రామాయణంలో అది ఉంది, మీ భాగవతంలో ఇది ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మనం లాజిక్ ఆలోచిస్తే క్రిస్టియన్స్కి ఏమో హిందూ గ్రంథాల మీద ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ బైబిల్ కంటే కూడా, హిందూస్కి ఏమో బైబిల్ మీద ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అంటే ఎవరు కూడా ఒక సమాధానం ఇచ్చే ప్రాసెస్లో లేరు కదా, సమాధానం ఇచ్చే ఆలోచనలో లేరు కదా. నేను వాడిని తిట్టా, వాడు వీడిని తిట్టా అనే ఒక హేట్లోనే ఉంటున్నాం కదా అనేది చెప్తున్నాడు. ఇది నిజమే కదా, నిజమైన ఇతన్ని యాంటీ హిందూ అని ఎందుకు అంటున్నాం మనం? ఇతన్ని యాంటీ హిందూ అని ఏ గ్రూప్ అయితే, ఏ నెక్సస్ అయితే, ఏ డబ్బులు అడుక్కునే బెగ్గర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కసారి కూడా నాకు తను ఫోన్పే కానీ మీరు ఎప్పుడు పెట్టినట్టు నేనైతే నేను ప్రమోషన్స్ చేయను, స్పాన్సర్ యాడ్స్ చేయను. ఎవరన్నా ఇప్పుడు ప్రోడక్ట్ ప్రమోషన్కి అడుగుతారు, మినిమం 60,000 1 lakh తక్కువకి ఇవ్వడు అవునా చేయమని. నేను ఎప్పుడు తీసుకోలేదు. ఈవెన్ మీ టూ ఐ డిడ్ంట్ గో ఫర్ ఎనీ ప్రమోషన్. నాకు ఎందుకు అవి? నాకు 3 పూటలు తిండి దొరుకుతుంది, పండుకోవడానికి ఇల్లు ఉంది, ఇంకేం కావాలి? లేదు, ఫుడ్ కూడా దొరకట్లేదు, అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. ఒక 1 week నేను తిరిగాను అనుకో అన్న, ఏ గుడిలో అన్నదానం జరుగుతుంది, ఏ గుడిలో ఏం పెడుతుందో తెలిస్తే ప్రతిరోజు ఆడికి పోయి తింటా. మరి అంత దిగజారుడు బతికైతే నాకు దేవుడు ఇయ్యలే కదా. కరెక్ట్. నేను ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ కర్మ నేను మూట కట్టుకొని నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఇంకొకటి నేను చెప్పాను, ఇప్పుడు నాకు పెళ్లి కాలే, నేను బ్రహ్మచారి, నేను ఫోన్ పే జీపే పెట్టుకునే ధర్మం నాకుంది. స్టిల్ యు ఆర్ నాట్ డూయింగ్, నేను అడుక్కోవచ్చు. స్టిల్ నీ ధర్మాన్ని, నీ మతాన్ని ఉపయోగించుకొని నువ్వు యూజ్ చేయట్లేదు. ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే, ఏ డబ్బులు అయితే మనం సంపాదిస్తున్నామో అది ప్రతి రూపాయి కర్మలాగా వస్తుంది. నాకు అది వద్దు. ఓకే. సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసే పెంట వల్ల సోషల్ మీడియాలో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఎప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉండరు. అవును. సోషల్ మీడియాలో ఉన్న ఏ నా కొడుకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడు. అవును. కరెక్ట్, కరెక్ట్. సో గ్రౌండ్ లెవెల్ ఉన్న ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని కాలనీస్ ఉంటాయి, దళిత్ కాలనీస్ ఉంటాయి, వేరే అన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఎడ్యుకేట్ చేద్దామని పోయినప్పుడు హిందుత్వ గురించో ఇంకో దేని గురించో వాళ్ళు వీళ్ళని తిడుతుర్రు. ఎందుకంటే అందులో క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తిడుతున్నారు. ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ ఒకటేలాగా ఉంటుంది. ఒకళ్ళు హిందువుల్లోనే ఉన్నారు, ఒకళ్ళు క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. ఏదో పరిస్థితుల్లో కన్వర్ట్ అయ్యారు అనుకున్నా దానివల్ల ఫరకేం పడదు. ఎందుకంటే నువ్వు ఎందులో అయినా ఉండు, అద్వైతం చెప్పేది ఒకటే, చేరుకునే మార్గం ఒకటే, కాబట్టి అక్కడికి ఎలా చేరుకోవాలో నువ్వు తెలుసుకో అంతే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ వీళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఇతను ఇస్కాన్ ఎందుకు క్వశ్చన్ చేయాలో చెప్తా. ఇతను ఏ క్రిస్టియన్స్ గురించి అయితే ఫైట్ చేస్తుండో అగేన్స్ట్ గా, ఫస్ట్ ఇతను క్వశ్చన్ చేయాల్సింది ఇస్కాన్ వాళ్ళని. అది చాలా బుక్కుల్లో ఉంది. ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా దేవి దేవతల గురించి. ఇస్కాన్ లో రాముడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహానికి, సీతమ్మ విగ్రహానికి, హనుమంతుడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహాలకి క్రిస్మస్ బట్టలు వేసిర్రు. ఫోటోలు పంపిస్తా పెట్టండి. ఇది ఒక దారుణమా? ఇది వైదికం కాదు. నీకేమైనా ఉంటే నువ్వు నీ పిల్లలకి వేసుకో, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే స్కూల్ అంతా సెక్యులర్ గానే ఉంటాయి కదా. కానీ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి ఒక వస్త్రం ఇదే వేయాలి, ఇలానే వేయాలని ఒకటి ఉంటది. ఇది ఎట్లా ఇస్తారు? సెకండ్, కృష్ణుడికి వేసిర్రు, రాముడికి వేసిర్రు. ఇప్పుడు మేరీ క్రిస్మస్ టు ఆల్ అంటారు కదా, మేరీ కృష్ణాస్ టు ఆల్ అని పెడతారు వీళ్ళు. అవునా? శ్రీల ప్రభుపాద అంటే ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎవరినైతే ఫాలో అయ్యాడో వాళ్ళకి సంబంధించిన ఇస్కాన్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు లిటరల్లీ కృష్ణుడికి జీసస్ పుట్టాడని చెప్తున్నారు. మెర్రీ క్రిస్మస్ టు ఆల్ అనే దాన్ని మెర్రీ కృష్ణాస్ టు ఆల్ అని చెప్తున్నారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ మిక్సింగ్ హిందూయిజం విత్ క్రిస్టియానిటీ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ద కృష్ణ ఫాలోవర్స్ టు ఆల్సో ఫాలో జీసస్. శ్రీల ప్రభుపాదనే చెప్పారు 1972 1969 ఏదో ఏదో మీటింగ్ ఏదో ఒకటి ఉంటది అన్న, ఆడియో రికార్డింగ్. అందులో ఈ జర్నలిస్ట్ కో ఎవరికో చెప్తారంట, ఇట్లా కృష్ణుని లవ్ చేసేవాడు జీసస్ ని లవ్ చేయాలి, జీసస్ ని లవ్ చేసేవాడు కృష్ణుని లవ్ చేయాలి, అలా చేయకుండా ఉంటే వాడికి కృష్ణతత్వం అర్థం కాలేదు, జీసస్ తత్వం అర్థం కాలేదు అని ఏదో చెప్పాడు అన్నట్టు. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? తను శ్రీల ప్రభుపాదని క్వశ్చన్ చేయాలి, నేను ఎందుకు నమ్మాలి అని. లేదా ఇంకొకటి, ఇప్పుడు ఇదంతా అద్వైతంలో మాత్రమే అందరినీ ఒకటేలాగా చూస్తారు. కానీ ఇస్కాన్ ఫాలో అయ్యేది అచింత్య భేద అభేద వేదాంతం అని ఫాలో, అద్వైతం కూడా కాదు. మరి ఇట్లా ఎందుకు రాసుకుంటుర్రు వాళ్ళ సిద్ధాంతంలో లేనప్పుడు? అద్వైతంలో మాత్రమే ఇది ఉంటుంది, ద్వైతంలో విశిష్టాద్వైతంలో అచింత్య భేద అభేద వేదాంతంలో ఇవన్నీ ఉండవు.
అద్వైతంలో మాత్రమే ప్రతి ఒక్కడిలో పరమాత్మని చూసే స్థితిలో ఉంటాడు. అందుకే అహం బ్రహ్మాస్మి, నీలో ఉన్న దేవుడే నాకు కనిపిస్తున్నాడు, నాలో ఉన్న దేవుడే నీకు కనిపిస్తున్నాడు. అందుకే వంగి నమస్కారం పెడతాం. ఎక్కడ పెడతాం? ఇక్కడ పెడతాం నమస్కారం, వంగుతాం ఇక్కడ. ఎందుకు పెడతాం? నాలో ఉన్న పరమాత్మ నాకు నీలో కూడా కనిపిస్తున్నాడు అని చెప్పేది నమస్కారం. ఇది అద్వైతం. వీళ్ళు అద్వైతంలో లేరు, మరి ఎందుకు రాసుకుంటారు? ఇస్కాన్ భగవద్గీత ఉంది, బైబిల్ ని అంత తిడతాడు కదా, ఘోరంగా ఉంది అది. అంటే భగవద్గీత కాకుండా ఇస్కాన్ ఇస్కాన్ భగవద్గీత ఉంది, చెప్తా. ఇది కూడా, ఇది ఇంకా మరి దారుణం అన్నట్టు. ఇప్పుడు బైబిల్ని లంజల బైబిల్ అది ఇదని తిడుతున్నాడు. అయితే మీరు ఇస్కాన్ భగవద్గీత, నేను కృష్ణుడు చెప్పిన భగవద్గీత కాదు, ఇస్కాన్ భగవద్గీత, ఇందులో 32 times రాస్కెల్ అన్న వర్డ్ ఉందంట, ఇంగ్లీష్ది మీరు చూస్తే. బైబిల్లో మీకు రాస్కెల్ అన్న వర్డ్ ఉంటుందా? లేదు. మరి ఇస్కాన్ భగవద్గీతలో ఎందుకుంది? సెకండ్, విష్ణుమూర్తితో పాటు ఈక్వల్ గా శివుణ్ణి బ్రహ్మదేవుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళు పాషాండులు, అతీష్లని ఉంది. అంటే ఇప్పుడు నేను అతీష్నా? అవునా? మీకు ఇది కూడా పంపిస్తా, చాప్టర్ నెంబర్ 4 శ్లోకం నెంబర్ 12. అంటే ఇప్పుడు కృష్ణుడిని టాప్ లో చూడాలి కానీ కృష్ణుడితో పాటు రాముడిని శివుడిని ఫాలో అయితే, లేకపోతే ఈక్వల్ గా ట్రీట్ చేస్తే దే ఆర్ ఏథీస్ ఆర్ పాషాండి అని ఉంటది, అంటే ఎడారి మతం వాళ్ళని. ఇంకా కిందికి వస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటది. ద గ్రేటెస్ట్ డెమిగాడ్స్ అయిన శివుడు బ్రహ్మదేవుడే విష్ణుమూర్తిని ఆరాధిస్తారు సంథింగ్ అని ఉంటది. ద గ్రేటెస్ట్ డెమిగాడ్స్ అంట, త్రిమూర్తులు ముగ్గురు ఈక్వల్ లెవెల్లో ఉంటారు. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళకి పని లేదు. ఇప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ లేకపోతే స్థితంగా ఉంచడానికి విష్ణుమూర్తికి ఏం పని, లయం చేయడానికి శివుడికి ఏం పని? లయం చేయడానికి శివుడే లేకపోతే విష్ణుమూర్తి ఎంతసేపు అని ఉంచుకుంటారు దాన్ని? ఈ ఇద్దరు లేకపోతే సృష్టి ఎందుకు చేస్తారు ఆయన? సో దీంట్లో డెమిగాడ్స్ అంటే తక్కువ స్థాయి దేవతలని, అంటే బ్రహ్మదేవుడు శివుడు తక్కువ స్థాయి దేవతలని రాసుకున్నారు. అయితే తక్కువ స్థాయి దేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో పూజ చేస్తారో వాళ్ళు ఫూలిష్ పీపుల్ అని ఉంది. అంటే ఇస్కాన్ ఫాలో అయ్యేటోడు మాత్రమే మంచి వాళ్ళు, మిగతా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇస్కాన్ భగవద్గీత ప్రకారం కృష్ణుడు ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే హిందువులు, మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళే, ఫూలిష్ పీపుల్ పిచ్చోళ్ళే కదా. అయితే ఇదే భగవద్గీతలో ఈయన ఏదైతే లంజల బైబిల్ అంటున్నాడో, ఇదే భగవద్గీతలో ఇతను యాక్సెప్ట్ చేస్తాడేమో అడగండి. ఉపోద్ఘాతం ఉంటది, ఇది కూడా నేను పంపిస్తా. ఉపోద్ఘాతంలో అంటే ఫ్రంట్ పేజెస్ లో ఉంటది. వీళ్ళ ఆచార్యులు చెప్పారంట, ఏమని చెప్పారంటే కృష్ణుడు ఎలా తలుచుకోవాలనే దాని గురించి చెప్పిర్రు. ఇంట్లో భర్త ఉన్నాక, పెళ్ళైన భర్త అంటే సారీ ఇంట్లో ఒక భర్త ఉన్నాక ఆడపిల్ల తన ప్రియుడిని ఎల్లకాలం ఎలా అయితే కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటదో ఆ బంధం చాలా దృఢమైనది. పెళ్ళైన భర్త సారీ పెళ్ళైపోయిన అమ్మాయికి, భర్త ఆల్రెడీ ఉన్న అమ్మాయి తన ప్రియుని ఎలా అయితే కలుసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటది, ఈ బంధం చాలా దృఢమైనది. ఇలా తను తలుచుకుంటున్నట్టు, తన ప్రియుని తలుచుకుంటున్నట్టు తన భర్తకు అనుమానం రాకుండా ఇంటి పనులు ఇంకా ఎంత చక్క పెడతదో అలా మనం కృష్ణుని తలుచుకోవాలని ఉంటది. ఇక్కడ వివాహ వ్యవస్థకి ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చాడు ఆ చెప్పిన ఆచార్యుడు ఎవడు? ఆ చెప్పిన ఆచార్యుడి పెళ్ళాం అలా ఏమన్నా ఫాలో అయితే ఆ ఆచార్యుడి పేరు మెన్షన్ చేయమని చెప్పి నాని కూడా ఎక్స్పోజ్ చేస్తా. ఇది ఇస్కాన్ భగవద్గీతలో ఉంది. ఇప్పుడు ఈయన దేని తిట్టాలి? ఇంకొక మరి దారుణమైన థింగ్ చెప్పాలి. రిలేషన్షిప్స్ కి సంబంధించి, మెరైటల్ లైఫ్ కి సంబంధించి ఐ హ్యావ్ అ లిబరల్ థాట్ ప్రాసెస్. ఐ మే అపోజ్ హిస్ స్టేట్మెంట్. కాకపోతే తను ఫాలో అవుతున్న, తను ఆచరిస్తున్న మతం ఏదైతే ఉందో, తను ఆచరిస్తున్న ధర్మం ఏదైతే ఉందో దాంట్లో వివాహ భాగస్వామ్యం, వైవాహిక జీవితం ఎట్లా ఉండాలి అనే దాని మీద అతని యొక్క క్వశ్చన్. సో నా ధర్మం ఏం చెప్పింది, ఒక పెళ్ళైన బంధం ఎలా ఉండాలి అనే దాని మీద. కానీ ఇస్కాన్ వాళ్ళు రాసుకున్న భగవద్గీతలో ఎలా ఉంది అంటే, పెళ్ళైన ఒక అమ్మాయి తన ప్రియుడిని కోరుకోవాలని, కలుసుకోవాలని ఎలా అయితే ఆలోచిస్తుందో ఆ ఆలోచన ఎలా ఉంటుందో అంతే డెప్త్తో కృష్ణుడి గురించి కూడా ఆలోచించాలి అనేది వాళ్ళు రాశారు. అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? ఆ పెళ్లి కొడుకు పెళ్లిలో కన్యాదానం అని ఈమెని ఆయనకి దానం ఇస్తారు, కన్యాదానం చేస్తాడు తండ్రి, అమ్మాయి వాళ్ళ తండ్రి. సో లేదు అది దానికి వేరే అమ్మాయిని దానం చేయడం లేదు, దీనికి వేరే ఉంటది. సో ఇంకా జీవితాంతం ధర్మేచ అర్థేచ కామేచ అని అన్ని చెప్పి పెళ్లి చేసుకున్నాక మొగుడిని ఇంట్లో పెట్టుకుని ఇంకొకరిని తలుచుకున్నట్టు కృష్ణుడు తలుచుకోమంటే, ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ ప్రకారం రొమాంటిక్ ఫెలోనా? కృష్ణుడు ఎప్పుడన్నా అలా తలుచుకున్నాడా? తలుచుకోమని చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? ఇంకొక దారుణము, ఇదంతా భగవద్గీతలో రాసుకున్నారు. ఈ భగవద్గీతలు చదివితే
ఇట్లానే రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది ఇక పిల్లలు లేకుండా. లేకుండా మీరు అన్నారు కదా గోకేరని, అవును. ఇంకేముంటది? అది చదివి ఉంటాడు గట్టిగా. నా గురువులు రాసిన భగవద్గీత, నా ఆచార్యులు రాసిన భగవద్గీత ఇట్లనే Maybe వాడు follow అవుతున్నాడు అనుకుంటా. ఫాలో అవుతున్నట్టున్నాడు. మరి మంచి మాటలు రావట్లేదు నాకు కూడా. సో అట్ట తీసుకుందాం, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని అట్టు ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు దేవతలను చూస్తే ఇట్లా ఆశీర్వదిస్తారా, ఇలా ఆశీర్వదిస్తారా? ఇట్లా ఉంటది అనుకుంటా. ఇదే కదా అభయహస్తం. అవును. మీరు ఎప్పుడైనా జీసస్ ఫొటోస్ చూస్తే జీసస్ చేయి ఇలా ఉంటది. అవును, ఇట్లా ఉంటది. కృష్ణుడు ఎందుకు ఇలా పెట్టాడు అర్జునుడికి చెప్పేటప్పుడు? ఇట్లా పెడతాడు కదా. ఇట్లా కదా పెట్టేది. అవును, ఆ అట్లా ఎట్లా ఉంటదా? ఎందుకుంటది? ఓకే, కృష్ణుడు కూడా జీసస్ ఇంకార్నేషనా? జీసస్ కృష్ణుడు ఇంకార్నేషన్ రెండు మిక్స్ చేశారు, అట్టలోనే మిక్స్ చేసి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని పేరు పెట్టారు. పేరులోనే పెట్టారు చూడండి, ఇది తప్ప ఇంకొకటి నిజం కాదు. అట్లా గీతా గోరఖ్పూర్ బుక్ లో ఏముండదు. గోరఖ్పూర్ అనేది ఒరిజినల్, అది ఒరిజినల్. చాలా నీట్ గా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఇందులో మొత్తం ఇట్లాంటివే ఉంటాయి. సో ఎవరితో ఎవడు ఫైట్ చేయాలి? నేను ఇప్పుడు క్రిస్టియన్స్ తో ఫైట్ చేయాలా? ఇంత పెంట దీంట్లో ఉన్నప్పుడు దీంతో ఫైట్ చేయాలా? కరెక్ట్. నువ్వు యాక్చువల్ గా ఫాలో అవుతున్న ఒరిజినల్ భగవద్గీత, ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ ధర్మాలు, ఒరిజినల్ శాస్త్రాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దీని నుంచి డైవర్ట్ అయినప్పుడు యువర్ క్వశ్చనింగ్ దిమ్, అంతే, రైట్? అంతేగాని దీని నుంచి డైవర్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా పక్క మతం గురించి నాకెందుకు? ఇప్పుడు ఇవే బుక్లకి ఇప్పుడు ఇస్కాన్ స్టార్ట్ ఒక 60-70 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇంకొక 100-120 ఇయర్స్ 150 ఇయర్స్ వచ్చినాయి అనుకో అన్న, అప్పుడు ఏమైతుంది? స్ట్రాంగ్ అవుతుంది సిస్టమ్, ప్రామాణికం అవుతుంది. ఎందుకంటే 250 సంవత్సరాల నుంచి ఎవడు ఆపలేదు, నువ్వెవడరా క్వశ్చన్ చేయడానికి అంటారు. ఏదైనా రూట్స్ లోనే తెగ్గొట్టాలి. ఇప్పుడు గనక వీళ్ళెవ్వరు డబ్బులు సంపాదించుకొని ఆ ధర్మాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు, ఈ కొడుకులు గనక క్వశ్చన్ చేయకపోతే పిల్లలు సఫర్ అవుతారు. రేపు పొద్దున ఇవే బుక్కులు వీళ్ళు ఏదైతే కన్వర్జన్ పెరుగుతుంది అని అంటున్నారో ఆ కన్వర్జన్ కి ఇవి ప్రామాణికం అవుతాయి. ఆఫ్ కోర్స్, ఎందుకంటే జీసస్ ఇన్కార్నేషన్ అని చెప్తున్నారు కదా వాళ్ళు క్లియర్ గా. సో ఇప్పుడు దేంతో ఫైట్ చేయాలి వీళ్ళు? క్రిస్టియన్స్ తో ఫైట్ చేయాలా, లేకపోతే రేపు పొద్దున కన్వర్జన్స్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి వీళ్ళతో ఫైట్ చేయాలా? సో ఫైనలీ యువర్ పాయింట్ ఇస్, మీరు డబ్బు కోసం కాదు ధర్మాన్ని వాడుకుంటున్నారు అనేది నీ పాయింట్, రైట్? ఈవెన్ ఈ పాడ్కాస్ట్ అయిపోయేసరికి నాకు కూడా ఈవెన్ ఐ హ్యాడ్ దట్ క్లారిటీ దట్ ఎవరు నిజంగా ధర్మం వైపు నిలబడుతున్నారు, ఎవరు హిందూ మతం వైపు నిలబడుతున్నారు, ఎవరు ధర్మాన్ని కాపాడదామని చూస్తున్నారు. కాపాడటం అంటే అదేదో హీరోలాగా అడ్డుపడిపోయి కాదు, అట్లీస్ట్ జరుగుతున్న తప్పులని ఏ ధర్మాన్ని అయితే ఫాలో అవుతున్నామో దాని ప్రకారంగానే మీరు కౌంటర్ చేయాలి కదా. అంతేగాని కౌంటర్ చేయకుండా వాళ్ళని తిట్టి, వాళ్ళు మిమ్మల్ని తిట్టి మీరు దేన్ని పెంపొందిస్తున్నారు? కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ పుస్తకాలే ప్రామాణికం అవుతాయి కదా, మనం దీన్ని కదా ఆపాల్సింది. నువ్వు ఏ కన్వర్జన్ అయితే ఆపుదామని వాళ్ళని తిడతనావు, ఆపకుండా ఆపాల్సింది దీన్ని. ఆపకపోతే దీంట్లో ఉన్న క్రిస్టియానిటీనే కదా, క్రిస్టియానిటీని వీళ్ళు కదా ప్రమోట్ చేస్తుంది అని చెప్పని అంటున్నాడు తను. దాంతోపాటు ఇందాక చెప్పిన జగ్గి వాసుదేవ్ కావచ్చు, అంతకుముందు చెప్పిన జగ్గి వాసుదేవ్ గురించి కావచ్చు, ఆ శివుడి విగ్రహం అని చెప్పని, ఆదియోగి అని చెప్పని శివుడి కాని ఒక శివుడిని తన విగ్రహాన్ని తానే పెట్టుకుని అది శివుడి కింద ప్రొజెక్ట్ చేయటం కావచ్చు, వీళ్ళు శిష్యులు బయటకు వచ్చి ఫామ్ చేస్తున్న ఒక రాంగ్ ఎకోసిస్టమ్ కావచ్చు, వీళ్ళంతా ఒక నెక్సస్ కింద ఫామ్ అయ్యి, గ్రూప్ కింద ఫామ్ అయ్యి, వీళ్ళందరూ కూడా ప్రజల్ని మేమేదో ధర్మోద్ధారకులు, ధర్మాన్ని రక్షించేస్తున్నామని చెప్పి బిల్డప్ ఇస్తూ నిజంగా ధర్మం గురించి మాట్లాడుతూ వాళ్ళని మాక్ చేస్తున్న విధానం కావచ్చు, వాళ్ళు వీళ్ళని ట్రాల్ చేస్తే వీళ్ళు రెస్పాండ్ అయితే విక్టిమ్ కార్డులు వాడటం, ఆడపిల్లల కార్డులు వాడటం కావచ్చు. దిస్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ ప్రశ్న. దిస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ప్రశ్న. ప్రజలని నమ్మించి మోసం చేసి పెళ్లి కాకుండా యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, హోమం చేస్తాం అని చెప్పని లక్షల రూపాయలు దుబ్బేస్తున్న ఈ నిరోధుగాడు లాంటి స్ట్రింగ్ వినోద్ అలియాస్ నిరోధుగాడు లాంటి దొంగలని హిందువులు ఖచ్చితంగా బహిష్కరించాలి. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ప్రమోద్? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? యూ వాంట్ టు సే నీ టీంకి కానీ, లేకపోతే నిన్ను ఫాలో అవుతున్న వ్యక్తులకు కావచ్చు, లేదా నిన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత చాలామంది మాక్ చేయొచ్చు, బట్ నేను చెప్తున్నాను, ప్రశ్న విల్ డెఫినెట్లీ స్టాండ్ విత్ యూ లీగలీ, పర్సనల్లీ. థ్యాంక్స్ అన్న. లీగల్లీ, పర్సనల్లీ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఒక స్ట్రాంగ్ హిందూ కనిపిస్తున్నాడు నీలో. నిజంగా హిందూ మతాన్ని రాజకీయంగానో ఆర్థికంగానో, అంటే ఈ మతం వాడుకొని నాకు ఓట్లు వేయండానో, మతం వాడుకొని నాకు డబ్బులు ఇండానో కాకుండా, మతం వాడుకొని ఒరే మీరు నిజమైన మతాన్ని తెలుసుకోండి అని చెప్పేవాడే కదా నిజమైన హిందూ, రైట్? అది ఎవడైనా సరే, క్రిస్టియన్ అయినా,
ముస్లిం అయినా ఎవడైనా సరే. అవును. సో ఇది కదా కావాల్సింది. సో యూ వాంట్ టు సే సంథింగ్, నీ ఫాలోవర్స్కి చెప్పేదైనా ఫస్ట్. ఫాలోవర్స్కి కాదు, ఎవడెవడైతే జీపే ఫోన్పే పెట్టుకున్నోడికి డబ్బులు ఇస్తున్నారో మీరు ఎన్ని రోజులని వాళ్ళని పోషిస్తారు. మీరేదో వాళ్ళు ధర్మాన్ని కాపాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం ఏదైతే చేయలేకపోయారో అది ఇప్పుడు ఒక కల్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి మీరు ఫైట్ చేయకపోతే, నిన్న మొన్న పుట్టుకొచ్చిన ఆర్గనైజేషన్స్ గురించి మీరు ఫైట్ చేయకపోతే, మీ పిల్లలు పెద్దగా అయ్యేటప్పటికి మళ్ళీ వీళ్ళు దాంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు యూట్యూబ్ సడన్గా డబ్బులు ఆపేసింది అనుకోండి, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఈజీగా 2 లక్షలైనా సంపాదిస్తారు మంత్లీ. ఇది నాకు తెలుసు, వాళ్ళతో తిరిగాను కాబట్టి. సో యూట్యూబ్ డబ్బులు ఆపేస్తే ఆ 2 లక్షలు మీరు ఎన్ని రోజులని ఇస్తారు? పోయి గుడి డెవలప్ కావడానికి హుండీలో డబ్బులు వేయండి, అర్చకుడికి డబ్బులు ఇవ్వండి, ఇంటింటికి వచ్చి ప్రచారమైనా చేస్తాడు. ఏదైతే క్రిస్టియన్ పాస్టర్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారో, అంటే వాళ్ళు మత ప్రచారం చేయడానికి వీధుల్లోకి వస్తున్నారో, ఆ ధైర్యంతో ఇప్పుడు అయ్యగారులకి మీరు డబ్బులు ఇస్తే అదే ధర్మం బోధించడానికి మీ వీధుల్లోకి వస్తారనుకోండి అయ్యగారులు. కానీ ఈ కొడుకులు సోషల్ మీడియాలో ఎంతసేపు హేటెడ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంది అని అంటే, ఇప్పుడు మహాభారతం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, కురుక్షేత్రంలో కృష్ణుడు ఎటువైపు ఉంటే అటే యుద్ధం గెలుస్తుంది, ధర్మం అటువైపే ఉంటుందని చెప్పి తెలిసినా కూడా, అంత ధర్మం తెలిసిన భీష్ముడు కూడా అధర్మం వైపు, ఆయన కౌరవుల వైపు నించున్నాడు. ఎందుకు? ఎటువైపు నించున్నా సరే ధర్మాన్ని కాపాడడానికి. ఎలా కాపాడాడు? ఆయుధం పట్టుకుంటే ఆయనేసే బాణాలకి అర్జునుడే తట్టుకోలేకపోయాడు. నేను ఆయుధమే పట్టుకున్న కృష్ణుడు కూడా తన భక్తుడి మీద అంత ఎడతెరపి లేకుండా బాణాలు వేస్తుంటే, ఆయుధం పట్టుకున్న కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడు భీష్ముడి మీద. సో ఇప్పుడు ఆ భీష్ముడు కౌరవుల వైపు నించున్నాడు, మా వైపు రాలేదని చెప్పి ఆయన ఏమన్నా అధర్మాత్ముడు అన్నారా? యుద్ధం చేయగలిగే స్థితిలో ఉండి యుద్ధం చేయలేక ధర్మాన్ని గెలిపించడానికి స్వచ్ఛంద మరణం కోరుకున్నాడు భీష్ముడు. నేను కూడా అంతే. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ప్రతి నా కొడుకు యాంటీ హిందూ అంటున్నారు. వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అంటే నేను అవతల పక్కకే రావాలి కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. సో వాళ్ళ ఇంటికి ఈఎంఐ కట్టుకోవడానికి కొత్త కొత్త కార్లలో కొనుక్కొని తిరుగుతున్నారు. దానికి డబ్బులు ఇస్తూ వాళ్ళని మేపడానికి మీరెవరు? సనాతన ధర్మం బేసిక్స్కి మీరు స్టిక్ అయి ఉంటే ఎవ్వడికి మీరు డబ్బులు వేయొద్దు. యూట్యూబ్ డబ్బులు ఆపేస్తే అలా పరిస్థితి ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాలని పోషిస్తారు? వీళ్ళు ధర్మాన్ని కాపాడుతారని ఒక భ్రమలో పడి, ఈ పాడ్కాస్ట్ చూశాక ఎవడెవడు ఈ నా కొడుకులని డబ్బులు ఇచ్చారో ఇవన్నిటిని క్వశ్చన్ చేయమని చెప్పండి. ఒక రెవల్యూషన్ వస్తుంది. అసలు హిందుత్వాలు ఉన్న స్క్రాప్ అంతా పోతుంది. వేదం అనేది వేదంలో చెప్పిన ధర్మం ఒక్కటి మాత్రమే మిగులుతుంది. లేదు, గుడిస్తామని చెప్పి డబ్బులు ఇస్తా అంటే హ్యాపీగా గుడవండి, ఎవ్వడికి ప్రాబ్లం లేదు. వాళ్ళు మిమ్మల్ని గుడిపేదాకా మాత్రం తెచ్చుకోకండి. వాళ్ళు ఎంతసేపు హేటెడ్ క్రియేట్ చేస్తున్నారు తప్ప సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ సనాతన ధర్మానికి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఏ పని చేయట్లేదు. అలా పనిచేసే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు యూట్యూబ్లోకి రారు. యూట్యూబ్లో ఉండే కొడుకులు గ్రౌండ్ లెవెల్లోకి పోరు. మీకు డబ్బులు వేయాలని అనిపిస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వర్కర్స్కి డబ్బులు వేయండి, గుడిలో ఉన్న అర్చకుడికి డబ్బులు ఇవ్వండి, గుడిలో హుండీలో డబ్బులు వేయండి. గుడికి ఒక వైభవం తేండి. ధర్మాన్ని గుడే కాపాడుతుంది, గుడిలో ఉన్న అర్చకుడే కాపాడుతాడు, దేవుడిని మీకు అర్చకుడే దగ్గరికి చేస్తాడు. ఇంతే నేను చెప్పేది. నిజంగా వాళ్ళకి జీలో దమ్ము ఉంటే నేను ఒకటి చదువుతా, దాన్ని క్వశ్చన్ చేయమని చెప్పండి. గణేశుడు ఎలా పుట్టాడు, ఎలా రాసుకున్నాడు తెలుసా? ఒక 20 సంవత్సరాల క్రితం బ్రహ్మకుమారీస్కి ఎగెయిన్స్ట్గా వీళ్ళు మాట్లాడింటే ఈరోజు దాని గురించి అందరికి అర్థమయ్యేదేమో. పొద్దున్న లేస్తే గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవ్వండి రా బాబు డబ్బులు అని చెప్పని అడుగుకుంటా ఉంటారు. ప్రెగ్నెంట్ లాగా లేడీ ఉన్నప్పుడు దిగిన ఫోటో, అందులో బేబీ బంప్ కనిపిస్తుంది కావాలంట. యోని భాగం లేకపోతే లింగానికి పూజకి అనర్హం. నిజంగా ఇతనికి వేదం చదువుకొని, శాస్త్రం చదువుకొని ప్రాణప్రతిష్ఠ చేసేవాడైతే మంత్రం, యంత్రం, ఆగమం ప్రతిదీ ఉండాలి. కానీ లింగభైరవికి ఏదీ లేదు. అఘోర తాంత్రిక్ వీటిల్లో బర్రె కొమ్ములు ఎనర్జీని లాగడానికి వాడతారు అన్నట్టు. లేనే నువ్వు నన్ను 100% తీసేసుకో అన్నాడంట. దాని తర్వాత ఇతను శివుడి షోల్డర్స్ మీద ఎక్కి రైడ్ చేయడం స్టార్ట్ చేసిండంట. శివుడు అది ఇవన్నీ నేను ఏవైతే మాట్లాడానో ఈ కొడుకులందరూ మాట్లాడుంటే ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చేది హిందుత్వాలో. నాకు అనిపించింది వీడిని చెప్తూ కొట్టేవాడు లేక ఇప్పుడు ఏం దళిత్ కార్డు వాడతాడు, నా సర్టిఫైడ్ ఎస్సీయా? అరే నువ్వు దగ్గరలో కానీ వుడ్లాండ్
కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done. బాబాయ్ ధనం చేయ బాబాయ్ ఇంత పుట్టేసుకున్నావు ఇంకా బాబాయ్ ధనం చేయ బాబాయ్